హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధమాకా దివ్య. ఏంటి పిల్ల భోజనానికి కూర్చుంది, ఏం చేస్తుంది అని అనుకుంటున్నారా? సో యాక్చువల్లీ ఈరోజు మేము ఒక ప్రోడక్ట్ అంటే నిన్న అమెజాన్లో ఒక ప్రోడక్ట్ అయితే ఆర్డర్ పెట్టాము. అండ్ అది వచ్చేసి నా రీప్లేస్మెంట్ అనమాట మా ఇంట్లో. ఐమ్ జస్ట్ జోకింగ్. అంటే ఆ ప్రోడక్ట్ ఏంటి, ఎలా ఉంటుంది ఏంటి అనేది నాతో పాటు మీరు చూడండి అన్బాక్సింగ్ వీడియో. అండ్ ఎలా వర్క్ చేస్తుంది అనేది నేను ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పెడతాను. ప్రస్తుతానికైతే అన్బాక్సింగ్ చేద్దాం. ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ దిస్ బికాస్ మేము ఎన్నో రీసెర్చ్ చేసి ఎన్నో ఏళ్ళ నుంచి కొందామా వద్దా, వర్తా కాదా, అలా ఇలా అని ఆలోచించి సో మొత్తానికి ఫైనల్గా డెసిషన్ తీసుకొని కొనేసాము. సో లెట్స్ అన్బాక్స్ ద ప్రోడక్ట్. ఇదేంటి అనుకుంటున్నారా? సో ఇది వచ్చేసి యురేకా ఫుడ్స్ వాళ్ళది ఆటోమేటిక్ రోబో క్లీనింగ్. అంటే మనకి ఇలా రౌండ్గా ఉంటుంది కదా, ఇలా చాలా మందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. అండ్ నాకు కూడా ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కాబట్టి ఏమన్నా మిస్టేక్స్ చెప్తే ఆర్ చూస్తే ఆర్ చేస్తే క్షమించండి. బికాజ్ నాకు ఫస్ట్ టైమే కాబట్టి నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. మేబీ కొన్ని రోజులు ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మీకు బెటర్ రివ్యూ ఇవ్వగలుగుతానేమో, ఎలా వాడాలి ఏంటి అనేది. మీకు మళ్ళీ నేను కావాలంటే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను కామెంట్ సెక్షన్లో నేను క్లారిఫై చేస్తాను. లేదు అని అంటే నేనే ఇంకొక వీడియో చేసి ఎలా వర్క్ చేస్తుందో మీకు చూపిస్తాను. సో ఇట్స్ టైమ్ టు అన్బాక్స్. లెట్స్ డూ ఇట్. పోలా అదిరిపోలా మిమ్మల్ని. సో ప్యాకింగ్ అయితే చాలా బాగా వచ్చింది. అంటే ఈ మధ్యకాలంలో మనం చాలా చూస్తున్నాం కదా, ఏదో ప్రోడక్ట్స్ ఆర్డర్ చేస్తే ఏదో వస్తున్నాయి లేదా డ్యామేజ్ పీస్లు వస్తున్నాయి. ఇది అలా కూడా ఒక ప్రూఫ్ లాగా ఉంటుంది ప్రోడక్ట్ ఎలా వచ్చింది ఏంటి అని. ఫర్దర్గా మనకి ఏ ప్రాబ్లమ్స్ రాకుండా బెటర్గా ఉంటుంది ఇలా వీడియో రికార్డ్ చేసుకుంటే. అండ్ ఐ సజెస్ట్ లైక్ మీరు కూడా ఏమైనా పెద్ద ప్రోడక్ట్స్ ఇలా కాస్ట్లీ ప్రోడక్ట్స్ ఆర్డర్ చేస్తే మటుకు యూ బెటర్ అన్బాక్స్ ద వీడియో చేసి ఉన్నప్పుడు లేదా మీరు పర్సనల్గా చేసుకుంటున్నప్పుడు వీడియో రికార్డింగ్ ఈజ్ మస్ట్. సో దట్ అది మీకు సేఫ్ సైడ్ అవుతుంది అండ్ ఫర్దర్గా ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి వారంటీ కార్డ్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇచ్చారు. అండ్ మేబీ మనము ఇక్కడ స్కాన్ చేస్తే దీని మాన్యువల్ అనేది మనకు వచ్చేస్తుంది. అంటే ఎలా వర్క్ చేయాలి, ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది, దీని ఫీచర్స్ అన్నీ కూడా అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనుకుంటాం. సో మేము యూట్యూబ్లో కొన్ని వీడియోస్ ఆల్రెడీ చూసాము, ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. సో అండ్ ఈ యాప్కి సంబంధించింది స్కాన్ చేస్తే ఇంకా బెటర్గా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అనుకుంటున్నాం. నెక్స్ట్ నాకు ఎన్నో ఏళ్ళ కళ ఇది కొనుక్కోవాలి అని. కోవిడ్ టైంలో కూడా మనం చాలామంది ఇబ్బంది పడిపోయాం కదా, మన హెల్పర్స్ రాక. అండ్ మనమే చేసుకోవాలి అంటే ఒక రోజు ఉన్నట్టు మనకు ఒక రోజు ఉండదు. మనకు హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు, వర్క్ ఉండొచ్చు, ఎన్నో పర్సనల్ రీజన్స్ ఉంటాయి. సో ఇది మొత్తంగా చూసారు అని అంటే మనకి ఇలా వచ్చింది. సో మనకి ప్యాకింగ్ అనేది అయితే ఇలా సెటప్ లాగా వచ్చింది. దిస్ ఇస్ ద మెయిన్ రోబో. అండ్ దీనికి వచ్చేసి ఇది చార్జబుల్ పోర్ట్ అనమాట. లైక్ ఇది కంప్లీట్లీ కరెంట్ బేస్డ్, అదంతకు అదే ఛార్జ్ అవుతుంది. అండ్ మళ్ళీ అంత వర్క్ అయిపోయిన తర్వాత అది దాని ప్లేస్కి అది వెళ్ళిపోతుంది. ఇట్స్ కంప్లీట్లీ ఆటోమేటిక్. అండ్ చూస్తున్నారు కదా, దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. అండ్ చూడాలి మరి ఇది ఎలా సెటప్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది నేను మళ్ళీ చెప్తాను. అండ్ నాకు తెలిసి ఇది మాబ్ క్లీనింగ్ అనుకుంటా, మాబ్ పెడుతుంది కదా, దానికోసము ఈ మ్యాట్ అనేది. మేబీ మనకు కొత్త మ్యాట్స్ కావాలి, మార్చిపోయింది అని అనుకుంటే ఐ థింక్ వీ హ్యావ్ టు రీఆర్డర్ అండ్ సేమ్ యాప్, లేదంటే ఎక్కడన్నా లోకల్లో దొరుకుతాయేమో చూడాలి. సో ఫస్ట్ టైం కాబట్టి నాకు తెలిసిన ఇన్ఫర్మేషనే మీకు చెప్తున్నాను. అండ్ దిస్ ఇస్ ద స్మాల్ బ్రష్ క్లీనింగ్ అనమాట. సో మనకి ఏదన్నా డస్ట్ అక్యుములేట్ అయితే మనం మాన్యువల్గా ఇలా క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ జుట్టు ఇలాంటివన్నీ దానికి స్టక్ అయిపోతాయి కాబట్టి మనమే తీసి క్లీన్ చేసుకోవాలి, అది ఆటోమేటిక్గా చేయదు. మేబీ ఇంకా కొంచెం ఏమైనా స్మాల్ పార్టికల్స్ ఏమైనా ఉంటే దాన్ని క్లియర్ చేయాలి కాబట్టి ఇలాంటి బ్రష్ ఒకటైతే ఇచ్చారు. దెన్ నాట్ షూర్ ఇది ఎందుకో ఏంటో తెలీదు, నేను మళ్ళీ చూసి చెప్తా.
అండ్ హియర్ కమ్స్ ద మన ప్రోడక్ట్. యా ఓ యా, ఇక్కడ ఇంకొక మ్యాట్ ఇదేదో ఇచ్చారు. లెట్ మీ సీ వాట్ ఇస్ దిస్ ఫర్ అనేది. ఇలాంటివి 2 ఉన్నాయి. ఒకటి టఫ్ ఉంది, అంటే ఒకటి వెనకాల అది ఎక్స్టెన్షన్ అనుకుంటాలే. మేబీ దిస్ ఇస్ ద ఎక్స్టెన్షన్ అంటూ. ఇది ఫస్ట్ది, అది ఎక్స్ట్రా క్లాత్ ఇచ్చినారు నీకు మాసిపోయిన తర్వాత అది మార్చుకోవడానికి మేబీ. అండ్ దీని కింద స్టాండ్, అంటే ఇది ఇలా తిరగడానికి, డస్ట్ అంతా అక్యుములేట్ చేయడానికి మన పెద్ద పరకలు ఎలా ఉంటాయో ఇది చిన్న పరక లాంటిది అనమాట. ఇది ఇలా పెట్టేస్తే ఎలా తిరుగుతూ ఉంటుంది అనుకుంటా. దిస్ ఇస్ వన్ థింగ్. అండ్ మనకు ఒక స్క్రూ డ్రైవర్ అయితే ఇచ్చారు. ఐఎమ్ నాట్ షూర్ వాట్ ఇస్ దిస్ ఫర్, చూద్దాం. అండ్ ఫైనల్లీ this is the main product. This is how it looks like. ఇలా ఉంది. అండ్ దీని ఫీచర్స్ అంతా కూడా అంటే సక్షన్ లాగా ఇలా ఉండిపోతుంది కిందికి. దీని వీల్స్ చూసారా, కింద పక్క దీని వీల్స్ ఉన్నాయి. కొంచెం జూమ్ చేయవా, చూడా. ఇది వీల్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, అలా వీల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడంతా డస్ట్ క్లీన్ చేయడానికి బ్రష్ లాగా ఉంది, అంటే మన పరకలాగా అనుకోండి. ఇక్కడ వీల్స్ ఉన్నాయి. సో అది ఆల్రెడీ ఒకటి బ్రష్ ఇచ్చేసాడు, ఇది నీకు ఇంకొకటి స్పేర్ బ్రష్. యా దట్స్ ఎ స్పేర్ వన్. ఇప్పుడు అలాగనే నీకు స్పేర్ క్లాత్ ఇచ్చాడు, వెట్ క్లాత్. ఓకే, సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ ఫ్రమ్ బ్యాక్ సైడ్. దెన్ ఇక్కడ పవర్ బటన్ ఉంది, ఇక్కడ హోమ్ బటన్ అని ఉంది. మళ్ళీ మనము యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ మాన్యువల్ స్కాన్ చేసుకొని చూస్తే మనకు అంతా అర్థమవుతుంది. ఇదంతా మొత్తము యాప్ బేస్డ్ అమ్మా. సో యాప్లో నువ్వు ఫస్ట్ కాన్ఫిగర్ చేసుకొని ఇల్లంతా నువ్వు అది మ్యాపింగ్ చేసుకుంటుంది. ఇల్లంతా అది తిరిగి మొత్తం మ్యాపింగ్ చేసుకుంటుంది. ఆ మ్యాపింగ్ చేసుకున్న తర్వాత నీకు ఏ రూమ్ కావాలంటే ఆ రూము, లేదంటే మొత్తం ఇల్లు కావాలంటే ఇల్లు అంతా ఇది క్లీన్ చేస్తుంది. సో ఫస్ట్ వచ్చిన కొత్తలోనే బడబడ వాడేయడం అనేది కాదు, అలా ఆవేశపడొద్దండి. ఫస్ట్ దానికి మీ ఇల్లు ఏంటి అని అర్థం కావాలి కాబట్టి మనం యాప్ డౌన్లోడ్ చేసుకొని హాల్ ఏది, బెడ్రూమ్ ఏది, సెకండ్ బెడ్రూమ్ ఏది, చైల్డ్ బెడ్రూమ్ ఏది, కిచెన్ ఏది అన్నట్టు దానికి వదిలేయాలి. కాబట్టి ఒక 3 hours వర్క్ చేస్తుంది అని అయితే ఇన్స్ట్రక్షన్స్లో ఇచ్చారు. మేము యూట్యూబ్ ఛానల్లో కూడా చూసాము. ఇట్ వర్క్స్ ఫర్ 3 hours అని, అంటే ఫుల్ ఛార్జ్ ఉంటే. బట్ మన ఇంటి స్క్వేర్ ఫీట్ని బట్టి, ఇంటి ఏరియాని బట్టి అది ఎంతసేపు వర్క్ చేస్తుంది అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. అండ్ సమ్హౌ ఇది ఒకసారి వర్క్ చేసిన తర్వాత మళ్ళీ దాని ప్లేస్కి వెళ్ళిపోయి రీఛార్జ్ అవుతుంది కాబట్టి ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. మీ ఇంట్లో పవర్ ఉంటే చాలు, ఇట్ వర్క్స్ ఆటోమేటికల్లీ. సో మెయిన్ రీజన్ మేము ఎందుకు తీసుకున్నాము అని అంటే జుట్టు. మా ఇంట్లో ఎక్కడ చూడు జుట్టు, నా జుట్టు, మా అమ్మాయి జుట్టు, అందరి జుట్టు ఉంటుంది. మా వారైతే తిట్టిపోస్తూ ఉంటారు, ఎక్కడ చూడు జుట్టు మధ్యలో మనం ఉన్నామా, మన మధ్యలో జుట్టు ఉందా అన్నట్టు తిడుతూ ఉంటారు. అందుకని మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా కానీ ఇంకా ఆయన బాధ భరించలేక ఇదైతే తీసుకుందామని డిసైడ్ అయ్యాము. అండ్ అలా మనము మ్యాపింగ్ చేసిన తర్వాత, అంటే యాప్ డౌన్లోడ్ చేసుకొని మన ఇల్లు అంతా అది మ్యాపింగ్ చేసుకున్న తర్వాత అదంతకది ఆటోమేటిక్గా మనం ఆన్ చేసాము అంటే అదంతకదే క్లీన్ అయిపోతుంది. సో హోప్ ఇది బాగా క్లీన్ చేస్తుందని అనుకుంటున్నాను. ఇది ఒకసారి మనం వాడిన తర్వాత మరి ఒకసారి ఎలా మనం కాన్ఫిగర్ చేసాము అవన్నీ ఒకసారి చూపిద్దాం. యా, కుదిరితే మళ్ళీ ఇంకొక వీడియో చేయిస్తాను. అండ్ ఇక్కడ ఇచ్చిన ఫీచర్స్ వచ్చేసి వాళ్ళు రోబోటిక్ వాక్యూమ్ అండ్ క్లీనర్ విత్ డ్రై వాక్యూమ్ ప్లస్ వెట్ మాపింగ్, ఈ ఫీచర్స్ అయితే ఇచ్చారు. మనకు మెయిన్ కావాల్సింది కూడా అదే కదండి. ఎప్పుడైనా హెల్పర్ రానప్పుడు లేదా మనకు ఒంట్లో బాగాలేనప్పుడు దాన్ని ఆన్ చేసేస్తే అదే దానిపైన చేసుకొని వెళ్ళిపోతుంది. మరి పవర్ కన్సంప్షన్ ఎంత ఉంది, ఏంటి, ఎంత లాగుతుంది అని అయితే నాకు ఇంకా డీటెయిల్స్ తెలియదు. మేబీ మేము కొంచెం ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత విల్ లెట్ యూ నో హౌ ఇట్ వర్క్స్ అనేది. అంటే ఎంత యూనిట్ కాలుతుంది అనేది కూడా కొంతమంది ఇది వెరీ పర్టికులర్ అబౌట్ ఇట్ కాబట్టి అందుకు చెప్తున్నాను. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ యూరేకా ఫోర్బ్స్ ప్రోడక్ట్. మాకు నచ్చి మేము తీసుకున్నాము. ఇది ఏది ప్రమోషన్ వీడియో అయితే కానీ కాదు, ఐఎమ్ జస్ట్ ఎక్స్ప్లోరింగ్. నాకు చెప్పాలనిపించింది, చూపించాలనిపించింది అండ్ దిస్ వుడ్ బి ఏ మెమరీ ఫర్ మీ కాబట్టి నేను వీడియో తీసి తెలియని వాళ్ళ కోసం మీకని చూపిస్తున్నాను.
సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ధమాకా దివ్య.